హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ చేస్తున్నాం. క్వాంటమ్ సిరీస్లో భాగంగా క్వాంటమ్ ఇంజనీరింగే రాబోయే కాలానికి కాబోయే మహారాజు అని మేధావులందరూ చెప్తున్నారు. కాబట్టి ఏదో ఉడతా భక్తిగా నాకున్నటువంటి నాలెడ్జ్ తోటి నేను కూడా దాన్ని నమ్ముతున్నా. ఎందుకంటే మనకు ముఖ్యమైనటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంచి పొజిషన్స్లో ఉన్నటువంటి అనేక వ్యక్తులు కూడా దీని గురించి పదే పర్టికులర్గా ఆంధ్ర పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ మాటని వాళ్ళు ఉచ్చరిస్తూనే ఉన్నారు. ఏ మీటింగ్ జరిగినా క్వాంటమ్ కంప్యూటింగ్ పేరు లేకుండా మన రాజకీయ నాయకుల ప్రసంగాలే సాగట్లేనటువంటి పరిస్థితికి వచ్చేసిందంటే దీని యొక్క ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి ఉంది. సో ఇది నాట్ ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిదే కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దీని మీద చర్చ పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ని ఈరోజు మనం చూద్దాం. సో ద క్వాంటమ్ రెవల్యూషన్, ఏపీస్ విజన్ అండ్ నేషనల్ మిషన్. మన తెలుగు విద్యార్థులకి ఇది గోల్డెన్ ఛాన్స్. సో ఇప్పటి వరకు మనం సిలికాన్ వ్యాలీని చూసాము, బెంగళూరుని చూసాము, హైదరాబాద్ని చూసాము, సింగపూర్ని చూసాము, టోక్యో చూసాము, లండన్ చూసాము. సో ద వరల్డ్ ఈజ్ స్పీకింగ్ వన్ లాంగ్వేజ్, దట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ ద ఫ్యూచర్ అని అందరూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ దీని కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఫ్రమ్ లోకల్ టాలెంట్ టు గ్లోబల్ లీడర్స్, హూ ఈజ్ ద బెస్ట్ పొజిషన్ టు లీడ్ దిస్ ఫ్యూచర్. ఈ ఫ్యూచర్ని లీడ్ చేయడానికి మన తెలుగు విద్యార్థులే సరైన వారు. ఎందుకంటే మనకి స్టెమ్ కోర్సెస్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్, కెమిస్ట్రీలో ప్రపంచంలోనే హయ్యెస్ట్ అనమాట. నేను కూడా అప్పుడప్పుడు నిందించాను, మీరు గతంలో జరిగినటువంటి దానికి. ఎందుకంటే అందరూ ఎంపీసీ కానీ ప్రపంచమే దాని మీదకి డిపెండ్ అయిపోద్ది, ప్రపంచం అంతా క్వాంటమ్ ఇంజనీరింగ్కి మారిపోద్ది అనేటువంటి ఊహ అంత లాజిక్ నాకు తట్టలే అప్పుడు. సో నేషనల్ క్వాంటమ్ మిషన్ అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా మనోళ్ళు వృద్ధాప్య పెన్షన్లు, లేకపోతే లైబ్రరీసు, లేకపోతే రోడ్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఏదో ఇట్లాంటి మీద పెట్టుబడులు పెడతా ఉంటారు. కానీ ఒక కంప్యూటర్ సైడ్లో ఉన్నటువంటి ఒక కోర్స్కి, చిన్న కోర్స్ అంటే కాదు, పెద్ద కోర్సే ఇది, ఒక చిన్న కోర్సుకి సంబంధించి 6,003 కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఇది కేవలం రీసెర్చ్ కోసం కాదు, ఇది ఒక జాతీయ అవసరంగా గుర్తించి భారత ప్రభుత్వం అయితే ఈ అమౌంట్ని అయితే రిలీజ్ చేసేసారు ఆల్రెడీ. సో ద గోల్ అండ్ మిషన్. సో దీనికి సంబంధించినటువంటి టాప్ 3 క్వాంటమ్ నేషన్స్లో ఒకటిగా భారతదేశాన్ని నెక్స్ట్ 8 సంవత్సరాల్లో నిలపాలని చెప్పేసి మన యొక్క కృతనిశ్చయంగా ఉంది. సో 1000 కిలోమీటర్స్ క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ని, సో ఇది క్వాంటమ్ కమ్యూనికేషన్ నెట్వర్క్, దీన్ని నిర్మించాలని చెప్పేసి వచ్చే 8 ఏళ్లలో ఈ మొత్తం ప్రాసెస్ని పూర్తి చేసి భారతదేశం అనేది టాప్ 3 దేశాల సరసన నిలబడాలని చెప్పేసి అనుకుంటూ ఉంది. థౌజండ్స్ ఆఫ్ న్యూ హై వాల్యూ జాబ్స్, సైబర్ సెక్యూరిటీ చెప్పినా కదా, క్వాంటమ్ సైబర్ సెక్యూరిటీ, రీసెర్చ్ సెంటర్స్ చూశారు కదా, ఇది క్యూబిట్స్ అంటారు, క్యూబిట్స్ దీని ద్వారా. అదేవిధంగా డిఫెన్స్లో కూడా దీని యొక్క అవసరం మనకి అనివార్యతగా ఏర్పడటం వల్ల సో ఈ కెరీర్ అనేది కేంద్ర ప్రభుత్వం కూడా మనకి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఏపీ గవర్నమెంట్ విజన్ ఏముంది దీంట్లో అన్నట్లయితే మనకి లోకల్గా ఎమర్జింగ్ టెక్నాలజీ ఫోకస్, వైజాగ్లో వచ్చేటువంటి ఐటీ అండ్ డీప్ టెక్ హబ్, దీని గురించి మనం మాట్లాడదామండి. ఇప్పుడు మనకి వైజాగ్లో డేటా సెంటర్స్ వస్తున్నాయి కదా. సో ఈ డేటా సెంటర్స్ని మన మీద ప్రేమతో తెల్లోళ్ళు వచ్చి పెడతారు అనుకుంటున్నారా? వాళ్ళు భయంకరమైన స్వార్థపరులు, మనమే అమాయకులం. ఎందుకు డేటా సెంటర్స్ని ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు అన్నట్లయితే, ఈ డేటా సెంటర్స్ అంటే ఇంత పెద్ద కెపాసిటీ ఉన్నటువంటి డేటా సెంటర్స్కి ఇప్పుడు మీరు అందరూ కూడా కొట్టుకుంటూ ఉన్నారు. ప్రపంచంలో ఈరోజు యుద్ధాలు జరగడానికి, ప్రపంచంలో ఈ వెండి బంగారం రేటు పెరగడానికి, రేపు మళ్ళీ అనివార్యంగా సిఎస్సి నుంచి క్వాంటమ్ వైపు నడపడానికి అన్నిటికీ ఒకటే కారణం ఉంది, ఈ క్వాంటమ్ కంప్యూటర్ యొక్క పవర్. ఈరోజు వెనిజులా యొక్క ప్రెసిడెంట్ని పెద్ద మనిషి ఎత్తుకోపోయాడన్నా, ఈరోజు చైనా వచ్చేసి రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలో అగ్రెసివ్గా ఉండి ఆఖరికి ఇప్పుడు మన యొక్క సిల్వర్ ప్రొడక్షన్లో మనకు తీసుకున్నప్పుడు చైనా వచ్చేసి 70% ప్యూరిఫికేషన్ చేస్తుందండి. చైనా రీసెంట్గా ఒక 3-4 డేస్ ఒక పాలసీ తీసుకొచ్చింది, 5 డేస్ బ్యాక్. ఆ పాలసీ ఏంటంటే మన దేశంలో ప్రొడక్షన్ అయ్యేటువంటి సిల్వర్ ఏదైతే ఉందో బయట దేశాలకి ప్రభుత్వ అనుమతి లేకుండా మీరు ఎక్స్పోర్ట్ చేయడానికి లేదు. అందుకని 1,50,000 ఉన్నటువంటి సిల్వర్ కాస్త 4 లక్షలే కూర్చుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్లో ప్రధానమైనటువంటి మెటీరియల్ సిల్వర్ అనమాట. దాని మీద పోతేయడానికి బంగారం కావాలి. సో ఈ రెండు అత్యంత విలువైనటువంటి మెటల్స్ అవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఈరోజు బంగారం, వెండి ధరలు ఈ రకంగా దూసుకుపోతూ ఉన్నాయి. ఈరోజు ఆ సోకాల్డ్ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో గ్రీన్లాండ్ని ఆక్యుపై చేస్తానని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, ఆ గ్రీన్లాండ్ ఆ మంచు కొండల మధ్యలో ఈ యొక్క నిధి నిక్షేపాలు ఏదైతే ఉన్నాయో, ఈ క్వాంటమ్కి అవసరమైనటువంటి రా మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో ఆ నిధి నిక్షేపాలన్నీ కూడా అత్యంత ఎక్కువగా కలిగినటువంటి 2 ప్రాంతాలు. మొట్టమొదటిది గ్రీన్లాండ్ అయితే రెండోది వెనిజులా అని చెప్పేసి
నిపుణులు చెప్తూ ఉన్నారనమాట. అందుకనే వాటి మీద అమెరికా యొక్క కనుబడింది. వాటిని ఎట్లయినా స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. ఒకదాన్ని అయితే పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. రెండో దాన్ని స్వాధీనం వైపుగా అమెరికా ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. తర్వాత మన దగ్గరికి వచ్చి ఎందుకు పెడుతున్నారు? ఈ డేటా సెంటర్స్ తీసుకున్నట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి బంగారంలో, ప్రపంచంలో ఎంత బంగారం ఉండొచ్చండి? 2,50,000 టన్నులు బంగారం ఉంది ప్రపంచవ్యాప్తంగా. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంటారు. వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఎంత ఉంది? 2,50,000 టన్నుల బంగారం ప్రపంచవ్యాప్తంగా ఉంది. మీరు ఒక గెస్ కొట్టండి మన దగ్గర ఎంత ఉంటుందో. ఇప్పుడు దాకా తెల్లోళ్ళు మనం ముక్కులో వేసుకొని, చెవుల్లో వేసుకొని, కాళ్ళకి వేసుకొని, చేతులకు వేసుకొని పోతుంటే మనం చూసి అవలో వాళ్ళు లెక్క ఎక్కిరించేవాళ్ళు. ఇప్పుడు ఎక్కిరించండి రాబోయే ఎట్లా ఎక్కిరిస్తారు? మా బంగారం లేకుండా, మా వెండి లేకుండా క్వాంటమ్ కంప్యూటింగ్ ఒక అడుగు కూడా ముందుకు పడదు. చైనా వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర ఉంది, మీ దగ్గర ఏమీ లేదు. మా పెద్ద మనిషికి ఎవరైతే అమెరికా ప్రభుత్వ అధినేత ఉన్నాడో ఆయనకి ఇది చిర్రెత్తుకొచ్చే విషయం. అందుకని మనల్ని సాగుకుంటూ వదిలిపెట్టడానికి ఏంటంటే, మనమేమో మంచి మంచి బిజినెస్లన్నీ నేర్చుకుంటే, మొత్తం టెక్నాలజీ దగ్గర పెట్టుకుంటే, లాస్ట్కి వచ్చేసి ముడిసరికి దగ్గరికి వచ్చేసరికి చైనా ఇండియా వాళ్ళ దగ్గర పోయి దొరికిపోయినామని చెప్పేసి వాళ్ళ బాధ అయితే ఉందో ఆ ఫ్రస్ట్రేషన్ని చూపిస్తూ ఉన్నారు మన మీద. వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు తెల్లవాళ్ళు కదా, తినడానికి అలవాటు పడ్డవాళ్ళు. అడ్మినిస్ట్రేషన్ సీట్లో కూర్చొని మనల్ని రింగులో పెట్టి ఆడిచ్చే దానికి అలవాటు పడినటువంటి ఆ జాతి మళ్ళీ ఇప్పుడు రా మెటీరియల్ అంతా ఎక్కడుందండి? మన వంటింట్లలోనో లేకపోతే మన బీరువాళ్ళలోనో, మన అమ్మ, చెల్లి, అక్క వీళ్ళ యొక్క పోపు డబ్బాల్లోనో ఈ యొక్క నిధులన్నీ నిక్షిప్తమై ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క బంగారం, వెండి బయటకు వస్తే తప్ప ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి అవసరమైనటువంటి రా మెటీరియల్ వీళ్ళకి దొరకదు. ఈవెన్ ఒక డేటా సెంటర్ పెట్టదలుచుకున్నా కానీ కొన్ని వేల కేజెస్ వెండి, కొన్ని వందల కేజెస్ బంగారం అనేది అవసరం. అందుకని ప్రతివాడు నేను ఇండియాకి వచ్చి డేటా సెంటర్ పెడతాను అంటాడు. సో వాళ్ళ దగ్గర రా మెటీరియల్ లేదు, టెక్నాలజీ ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి క్వాంటమ్ యుగంలో కూడా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని నిరూపించుకోవడంలో భాగంగా భారతదేశానికి వెల్లువెత్తున్నటువంటి డేటా సెంటర్స్ ఈ యొక్క క్వాంటమ్ యొక్క స్పెషాలిటీకి, భారతదేశం రేపు పొద్దున పోషించబోయే పాత్రకి ఇది నిలువెత్తిన నిదర్శనంగా ఉంది. సో ఇప్పుడు మనకు వైజాగ్లో కూడా ఐటీ అండ్ డీప్ టెక్ హబ్, ఏపీ ప్రభుత్వం డీప్ టెక్ మరియు ఏఐకి పెద్దపీట వేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మ్యాన్ పవర్ మన దగ్గర ఉంది. గతంలో ఏమైందంటే, ఇప్పుడు ఈ సిఎస్సి సంబంధించి తీసుకున్నప్పుడు మనం కేవలం మ్యాన్ పవర్ సప్లైలోనే మిగిలిపోయినాం. కారణం ఏంటంటే, ఆ రోజు ఉన్నటువంటి అవసరమైనటువంటి చిప్స్కి అవసరమైనటువంటి ఇదంతా కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోయింది. టెక్నాలజీ వాళ్ళ దగ్గరే ఉండిపోయింది, రా మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది, ఇన్వెన్షన్ కూడా వాళ్ళే చేయబట్టి మనం వాళ్ళకి దొరికాం. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు, ఐఐటియన్స్ అంతా కూడా ప్రపంచంలో పోయేసి నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకుని వచ్చారు. టెక్నాలజీ కూడా ఈరోజు మన దగ్గర ఉంది. వీటన్నిటికి మించి రా మెటీరియల్ కూడా మన దగ్గరే ఉంది. కాబట్టి క్వాంటమ్ యుగంలో భారతదేశం అమెరికాని రివర్స్ చేయగలిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేవలం పాలసీ మేకర్సు మరియు విద్యార్థులుగా, తల్లిదండ్రులుగా మన మైండ్ సెట్ కానీ మారినట్లయితే ఈ యొక్క నెక్స్ట్ జనరేషన్ క్వాంటమ్ ర్యాలీలో మనం మంచి పొజిషన్లో చూసుకోగలమని చెప్పేసి ఒక ఆశ అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సెక్యూరిటీ. సో కీ టార్గెట్ ఏంటంటే ఇంప్లిమెంటింగ్ క్వాంటమ్ సెక్యూరిటీ ఇన్ డేటా సెంటర్స్. విశాఖపట్నంలో రాబోయే డేటా సెంటర్స్లో ఇదే కీలకం అనమాట. అంటే చెప్పాను కదా, ఈ లాక్ని ఎవడో ఓపెన్ చేయకుండా గట్టి బందోబస్తు డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసేదానికి ఏపీ ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటిది ఎందుకంటే ఇప్పుడు ఒక క్వాంటమ్ కంప్యూటర్ మీకు చెప్పాను కదా, 10,000 సంవత్సరాల్లో ఒక సూపర్ కంప్యూటర్ చేసే పని అది 3 నిమిషాల్లో చేసేస్తుంది. అంటే ఎంత పవర్ఫుల్ కంప్యూటర్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ సో కాస్ట్లీ ఎఫైర్ బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ ప్రీషియస్ మెటల్స్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటుంది కాబట్టి. అంతే రకంగా ఆ రకమైనటువంటి టెంపరేచర్స్ని క్రయోజెనిక్గా మెయింటైన్ చేయాలి కాబట్టి అది కాస్ట్లీ ప్రాసెస్. కాబట్టి దీన్ని ప్రభుత్వమే ఇనిషియేట్ తీసుకొని ఏపీఐటీఏ, సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ అని పేరు. మేక్ ఏ నోట్ అండ్ టేక్ ఏ స్క్రీన్ షాట్. ట్రైనింగ్ స్టూడెంట్స్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సెస్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. మన రాష్ట్రంలోనే గ్లోబల్ ప్రాజెక్ట్స్లో పనిచేసేటువంటి అవకాశం ఫ్యూచర్లో వస్తుందన్నమాట విద్యార్థులకి. సో ద పిల్లర్స్ ఆఫ్ క్వాంటమ్ ఏంటంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండి. సో మన బలం కూడా అవే. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ బాగా చేయగలగడమే మన బలం. మనం బీకామ్లో స్ట్రాంగ్గా లేము, బీఏలో స్ట్రాంగ్గా లేము, లిటరేచర్లో స్ట్రాంగ్గా లేము, వేటిలో కూడా లేము. బట్ పర్టికులర్గా మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో మాత్రం మన తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలోనే ఎక్కువ ఆ సబ్జెక్ట్ని ఇష్టపడతారు, ఎక్కువ మంది చదువుతారు. సో గ్లోబల్ రిక్వైర్మెంట్ కూడా అది ఉంది. దానికి సంబంధించినటువంటిది అంతా కూడా మన దగ్గర ఉంది. సో మన తెలుగు విద్యార్థుల బలం ఏంది? ఎంపీసీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో లీనియర్ ఆల్జీబ్రా ఇట్ ఈస్ ఏ మ్యాథ్స్ టర్మ్, క్వాంటమ్ మెకానిక్స్ ఇట్ ఈజ్ ఏ ఫిజిక్స్ టర్మ్. సో యు ఆర్ 50% రెడీ. సో ఇవి రెండే దీని యొక్క మేజర్ పిల్లర్స్ కాబట్టి మధ్యలో మీరున్నారు. సో మన సిలబస్ మరియు టెక్నాలజీ దగ్గరగా ఉండటం వల్ల మనం దీంట్లో రాక్ చేసేటువంటి అదృష్టం వచ్చింది.
సో డోంట్ జస్ట్ చూజ్ నార్మల్ సిఎస్సి. ఇఫ్ యూ లవ్ ఫిజిక్స్ చూజ్ క్వాంటమ్ ఇంజనీరింగ్. సో ఇది చూడండి, బోర్డు పాతబడిపోయి ఉంది, క్వాంటమ్ ఇంజనీరింగ్ బోర్డు తళతళలాడుతూ మెరిసిపోతూ ఉంది. కేవలం అప్లికేషన్ నేర్చుకుంటే చాలు, మీరు మార్కెట్కి రెడీ అయిపోతారు. సో మీరు ఇటువంటి క్వాంటమ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కోర్సుల గురించి కానీ, కాలేజెస్ గురించి కానీ, బీటెక్ సిఎస్సి మరియు క్వాంటమ్ స్పెషలైజేషన్ కానీ కావాలనుకున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. సో ఇది ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకున్నప్పుడు టాప్ రీసెర్చ్ సెంటర్లు వచ్చేసి ఐఐటి తిరుపతి మరియు ఐఐటి హైదరాబాద్లో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుతమైనటువంటి అవకాశాలు దీని మీద పెరుగుతూ ఉన్నాయన్నమాట. ద వరల్డ్ ఈజ్ చేంజింగ్, ఇండియా ఈజ్ లీడింగ్, బీ పార్ట్ ఆఫ్ ఇట్. ప్రపంచం మారుతూ ఉంది, అదేవిధంగా ఇండియా దీన్ని లీడ్ చేస్తుంది. కాబట్టి మనమందరం కూడా సైనికుల్లాగా దేశం వెంటుండి దేశం యొక్క భవిష్యత్తును మార్చి రేపొద్దున అమెరికాని లేదా వెస్ట్రన్ కంట్రీస్ని మించి మనం కూడా ఎదగడానికి మన వంతుగా మనం ప్రయత్నం చేద్దాం. మీ పిల్లల్ని రేపటి నాయకులుగా మార్చడానికి ఇదే సరైనటువంటి సమయం. ఫర్ అడ్మిషన్ గైడెన్స్ అండ్ కాలేజెస్ లిస్ట్ ఏపీ క్వాంటమ్ ఎక్కడెక్కడ ఉంది కాల్ చేయండి. సో అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులకి, స్నేహితులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.